ప్రేమ క్షమాగుణంతో అందరూ కలిసిమెలిసి జీవించాలని యేసుక్రీస్తు బోధించారన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్లో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మంత్రి కొండా సురేఖ, కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారద, నగర మేయర్ గుండు సుధారాణి అధికారులు పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ పర్వదినం మనందరికీ కూడా ఒక ముఖ్యమైన గుణపాఠాన్ని అందిస్తుంది. వినయం. ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా యేసు ప్రభువు గోకులంలో నిరాడంబరమైన పరిస్థితుల్లో జన్మించడం తనదైన సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. తాను దాసుని రూపం ధరించి మనిషిలా అవతరించాడు. మరీ వినయంతో తనను తాను కించపరుచుకుని మరణం వరకు సాగిపోయాడు. ఈ వాక్యం మనకు యేసు ప్రభువుని వినయాన్ని స్పష్టతను తెలియజేస్తుంది. వినయానికి యేసు సూచించిన మార్గము సాధారణ జన్మ. యేసు ప్రభు రాజుగా కాకుండా ఒక సాధారణ మనిషిగా నిరాడంబరమైన స్థానంలో జన్మించి మనకు వినయం ఎంత గొప్ప విలువో గుర్తు చేశాడు. ఇది మనల్ని సౌమ్యంగా ఉండాలని, మనం ఉన్న పరిస్థితుల్లో వినయంతో జీవించాలని ప్రేరేపిస్తుంది. సేవా ప్రాధాన్యత. యేసు ప్రభు నేను నాయకుడిని అని చెప్పకుండా నేను సేవకుడిని అని చెప్పి ఆ విధానం మనకు మార్గదర్శకంగా చేశాడు. ముద్దై 23:12 దాంట్లో తన్ను పైకి తీసుకెళ్లేవాడు తగ్గించబడతాడు, తన్ను తగ్గించుకునేవాడు పైకి తీసుకెళ్లబడతాడు. ఈ వాక్యం వినయమే మహిమకు దారి చూపుతుందనే అర్థాన్ని